గుడ్ మార్నింగ్ వైటీ దోస్తులు. నేనైతే మా ఊరికి మా నాన్నకి స్నానం చేపిద్దామని వచ్చాను. నైట్ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి మా ఊరికి అసలు బస్సులు ఉండవు, చిన్న పల్లెటూరు. ఆ నైట్ పూట ఆటో మాట్లాడుకొని మా ఇంటికి రీచ్ అయ్యి పొద్దున మా నాన్నకి స్నానం చేయించడానికి ఇలా ఎత్తుకొని వెళ్ళి స్నానం అయితే చేయించుకోవాలి. చాలామంది నాకు కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టరు, అన్ని మంచి కామెంట్సే వస్తాయి. అప్పుడప్పుడు కొందరు చూసి ఓర్చుకోలేని వాళ్ళు, తట్టుకోలేని వాళ్ళు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఏమని పెడతారంటే, నువ్వేం జెన్యున్గా చేయట్లేదు మీ నాన్నకు సేవ, మీ నాన్నకు వచ్చే పెన్షన్కో లేకపోతే మీ నాన్నకు ఉండే భూమో ఇల్లో ఇస్తాడన్న ఆశతో నువ్వు మీ నాన్నకి సేవ చేస్తున్నావు తప్ప నువ్వు జెన్యున్గా చేయట్లేదని అంటారు. ఎవరైనా సరే తల్లిదండ్రులకు జెన్యున్గా చేయకుండా ఏమైనా యాక్టింగ్ చేస్తారా? ఇదేమైనా యాక్టింగ్ స్కూలా? నాకేమైనా అవార్డు ఇస్తారా ఇలాంటి యాక్టింగ్ చేస్తే? లేదు కదా. నేనైతే మా నాన్న దగ్గర ఎలాంటి యాక్టింగ్ చేయనండి. 1 రూపీ కూడా తీసుకోను. మా నాన్న భూమి కోసమో ఇల్లు కోసమో ఆస్తి కోసమో నేను ఏ రోజు కూడా ఆశపడలేదు. 1 రూపాయి కూడా తీసుకోవాలని ఆశపడను. కావాలంటే నేనే మా నాన్నకు తిరిగి పెడతానే తప్ప నేను మా నాన్న దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోను. ఆ అన్న వాళ్ళు ఏమైనా వాళ్ళ నాన్నల దగ్గర డబ్బుల కోసం ఆశించి యాక్టింగ్ చేస్తారేమో, కానీ నేను మాత్రం అలా నటించను. నటించాల్సిన పరిస్థితి దేవుడు నాకు అలా ఇవ్వలేదు. మా నాన్నకి ఏం కావాలో నేను వెళ్ళిన ఈ సండే రోజు, సాటర్డే నైట్ శనివారం నేను బయలుదేరి ఇంటికి వస్తాను కదా, ఆదివారం రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళని 1 రూపాయి కూడా నేను ఖర్చు పెట్టను. ఎందుకంటే మా నాన్నకి ఇష్టమైన వంటలు, ఆయనకి ఏమేమి ఇష్టం, కీమా, మటన్, తర్వాత నల్ల అంటారు కదా, బ్లడ్, మేకని కట్ చేస్తే వచ్చే బ్లడ్, ఇవన్నీ ఇష్టం. ఇవన్నీ నా డబ్బులతో చేయించుకొని ఒక ఫుల్ బాటిల్ తీసుకొచ్చి సిగరెట్ అగ్గిపెట్టెతో సహా నేనే కొనిచ్చి నేను మళ్ళీ వెళ్ళిపోతాను హైదరాబాద్కి. ఇది ఆయన తింటూ ఆయన కళ్ళలో కనిపించే ఆ సంతోషం, ఆ తృప్తి నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మా నాన్న నాకు చిన్న పిల్లాడితో సమానం అండి. ఆయన దగ్గర ఎందుకంటే మేము డబ్బులు తీసుకోం. నేనే కాదు, మేము ఎవరైనా తీసుకోము. ఆయనకు నిజంగానే పెన్షన్ వస్తుంది, ఎవ్రీ మంత్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది, కానీ మేము ఎప్పుడు కూడా ఆయన డబ్బుల్ని తీసుకోవాలని అనుకోలేదు, తీసుకొని కూడా. మా నాన్నకేంటో మంగళ వాళ్ళు వచ్చి, ఆ బార్బర్ వారు వచ్చి కట్ చేస్తానంటే ఒప్పుకోడు. నేను కట్ చేస్తేనే ఆయనకు సాటిస్ఫాక్షన్. అంతకుముందు మా అక్క కొడుకు ఉండేవాడు, ఆయన చేసేవాడు హెయిర్ కటింగ్, తర్వాత షేవింగ్ కూడా. కానీ వాడు దుబాయ్ వెళ్ళడం వల్ల ఈ పని కూడా నేనే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను కట్ చేస్తాను ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా. మా నాన్నకు నా చేతులతో చేయించుకోవడం చాలా ఇష్టం, అట్లనే నాకు కూడా చాలా ఇష్టం. ఎప్పుడు కూడా నేను మా నాన్నని నొప్పించే మాట ఒక్కటి కూడా అనలేదు. మా నాన్న నన్ను అంటే అన్నాడేమో కోపంలో, ఆయనకు అన్నాడు కాబట్టి, కానీ నేను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. మా నాన్న నా పిల్లలతో సమానం. నాకు నా పిల్లల కంటే మా నాన్నే ఎక్కువ. మీ నాన్న నీకు నీ కుటుంబమా అని అడిగితే నేను మా నాన్నే కావాలని అంటే, ఎందుకంటే ఆయన ఇచ్చిన ఈ జీవితం, ఈ జన్మ ఆయనకే అంకితం. ఆయన బతికినంతకాలం ఆయనకు సేవ చేస్తూ ఆయనకు ఒక చేదోడు వాదోడుగా నిలబడాలని నేను ఆశపడతానే తప్ప 1 రూపాయికి నేను ఆశపడను. ప్లీజ్, మీరు ఇలా తల్లిదండ్రులకు సేవ చేసేటప్పుడు, మీరు చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ నేను మా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నప్పుడు మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, మమ్మల్ని ఇంకా బాధ పెట్టకండి. ఎందుకంటే మా నాన్నకి కాళ్ళు చేతులు లేక ఆయన బాధపడుతుంటే, అన్నం కూడా తినరాక చెంచతో తింటుంటే మేము చాలా బాధపడుతుంటాం. ఒకప్పుడు రాజాలాగా బతికాతని ఇప్పుడు ఇలా కుర్చీలో దీనంగా కూర్చుంటున్నాడు, బయట ప్రపంచమే తెలియకుండా ఉంటుండని చెప్పేసి మేము చాలా బాధపడతాం. యూట్యూబ్లో వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు, మీ నాన్న మీద వచ్చే వీడియో రెవెన్యూ కోసమా, ఆ వీడియోకి వచ్చే పైసల కోసమా అని అడుగుతారు. మా నాన్న వీడియోని పోస్ట్ చేసేది పైసల కోసం కాదండి. మా నాన్న బయటకు వెళ్ళక ఒక 7 సంవత్సరాలు అవుతుంది, అసలు ప్రపంచాన్నే చూడక. అందుకని చెప్పేసి మా నాన్నని ఈ ప్రపంచం అంతా చూడాలని ఆయన ఇష్టంతోనే మేము యూట్యూబ్లో ఆయన వీడియోని అప్లోడ్ అయితే చేస్తాం. ఆయన యూట్యూబ్లో ఆయన వీడియోని ఆయన చూస్తూ చాలా సంతోషపడతాడు. ఆ సంతోషం కోసమే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఆయనకి ఇష్టం వీడియో పెట్టడం, నాకు ఇష్టం, అందుకే నేను పెడుతున్నా. కానీ చూసే వాళ్ళందరూ వీడియోస్ పైసల కోసం పెడుతున్నావా, వీటి మీద వచ్చే పైస సంపాదన కంటే కాదు, మా నాన్న మీద ప్రేమ కోసం, తల్లిదండ్రుల ప్రేమ